10th క్లాస్ పాస్ అయిన వారికి మరియు ఇంటర్మీడియేట్ పాస్ అయిన వారి కోసం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఈ జాబ్‌లో మనకి క్లర్క్ జాబ్స్ ఉన్నాయి. తర్వాత స్టెనోగ్రఫీ జాబ్స్ ఉన్నాయి. దీంతో పాటు కొంచెం ఎక్కువ క్వాలిఫికేషన్‌తో కూడా ఎక్స్‌పీరియన్స్‌తో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మెయిన్‌గా 10th అండ్ ఇంటర్ బేస్‌తో ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉండేటువంటి జాబ్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి కూడా పర్మనెంట్ జాబ్స్. మనకి ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సాలరీ కూడా మనకి 45,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మనకేంటంటే 10th అండ్ ఇంటర్ సిలబస్ పైన ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ చేసి సెలక్షన్ చేస్తారనమాట. సో, ఆ జాబ్స్ ఏంటి? అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి? సెలక్షన్ ఎలా జరుగుతుంది? మొత్తం అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్ మైల్‌స్టోన్‌కి చాలా దగ్గరలో ఉంది. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫ్రెండ్స్, ఇందులో మొదటి పోస్టింగ్ చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా టైపింగ్ స్కిల్ కూడా ఉండాలన్నమాట. అది ఎలా అంటే ఇంగ్లీష్ లేదా హిందీలోని 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ అనేది మనకి రావాలన్నమాట. కంప్యూటర్ పైన మనకి ఈ టైపింగ్ స్పీడ్ అనేది టెస్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్లో భాగంగా. సో, ఇది కూడా మనం పాస్ అయితే మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఇందులో పే లెవెల్ చూసుకుంటే గ్రేడ్ 2 ప్రకారం 7th CPC ప్రకారం 19,900 నుండి 63,200 వరకు పే చేస్తారు. సో, యావరేజ్గా అన్ని అలవెన్సెస్తో కలుపుకొని మనకి 45,000 వరకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో, ఇది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో సెలక్షన్ చేస్తారు. సో, మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే 2 ఉన్నాయి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. సో, ఇవి కూడా మనకు ఒక 2 పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి. మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ అనమాట. 12th క్లాస్ పాస్ అంటే మనం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే డిక్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. మనకి 10 మినిట్స్లో 50 వర్డ్స్ పర్ మినిట్ అనేది రాయాలి. ఆ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ కూడా ఒకటి ఉంటుంది. 50 మినిట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని మనం కంప్యూటర్లోనే ట్రాన్స్క్రిప్ట్ చేయాలన్నమాట. సో, దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇది. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలంటున్నారు. పే లెవెల్ చూసుకుంటే మనకి 7th CPC ప్రకారం పే లెవెల్ 4థ్‌లో ఇస్తారు. సో, మనకి ఇక్కడ చూసుకుంటే 50,000 ప్లస్ శాలరీ అనేది మనకి ఉంటుందన్నమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఆ తర్వాత మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అని, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అని చాలా పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువ ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట. సో, అందుకోసం వాటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మీరు ఈ PDF డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు క్లియర్గా. సో, మేజర్గా అన్ని పోస్టులు మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో, క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరూ వీటికి అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి 2 టైప్స్లో అప్లికేషన్ చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవాలన్నమాట. సో, ఈ ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. iig.rec.in కెరియర్స్ పొజిషన్స్ వేకెన్సీస్ అనేది ఇచ్చారనమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ నేను డైరెక్ట్గా ఇచ్చాను. సో, అక్కడి నుండి కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 10th డిసెంబర్ అనమాట. సో, ఇంకా మనకు ఒక 10 డేస్ వరకు టైం ఉన్నది. దీంతో పాటు మనకి హార్డ్ కాపీ అంటే మనం అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్తో పాటు అటాచ్ చేసి పోస్ట్లోని 15th డిసెంబర్ లోపు పంపించాలన్నమాట. సో, ఇది పోస్ట్ ద్వారా ఫిజికల్గా ఈ డాక్యుమెంట్ని పంపించాలి. సో, ఈ విధంగా మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లో కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అప్లై చేసి అలా వదిలేయొద్దు. దాన్ని డౌన్లోడ్ తీసి వెంటనే మనకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి పంపించాలి. సో, ఈ హార్డ్ కాపీలో కొన్ని కండిషన్స్ ఇచ్చారు. మనం ఇచ్చినటువంటి ప్రతి కాపీలోని సెల్ఫ్ అటెస్ట్ చేసి ఉండాలన్నమాట. రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నింటిపైన అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం, ప్లాట్ నెంబర్ 5, సెక్టార్ 18, కొలంబోలి హైవే, న్యూ పాన్వాల్, నేవీ, ముంబై. సో, మనకి 15th డిసెంబర్ అనేది లాస్ట్ డేటు. మనకి ఎన్వలప్ పైన కూడా మన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది కూడా మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టెనోగ్రాఫర్ అయితే స్టెనోగ్రాఫర్ అని, లోవర్ డివిజన్ క్లర్క్ అయితే లోవర్ డివిజన్ క్లర్క్ అని మనం రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది మనకి. సో, మనకి ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి చూసుకున్నట్లయితే ₹700 ఫీజు అనేది ఉందన్నమాట. ఓబీసీ, ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్కి. అదే మనకి ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ₹500 ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఫీజు స్ట్రక్చర్. సో, వన్స్ మీరు ఫీజు కట్టేసి మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మన అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేసి మెరిట్ లిస్ట్ ద్వారా
సెలెక్ట్ చేస్తారనమాట. సో, సెలెక్ట్ చేసిన వాళ్ళే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి జాబ్ పోస్ట్‌కి తగ్గట్టు స్కిల్ టెస్ట్ అంటే మనకి క్లర్క్ అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ చేస్తారు. అదే స్టెనోగ్రాఫర్‌కి అయితే డిక్టేషను, స్టెనోగ్రఫీ వాటిపైన స్కిల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం నుండి రిలీజ్ అయిందనమాట రీసెంట్‌గా. సో, ఇది నావీ ముంబైలో ఉంది. సో, పోస్టింగ్ కూడా ఫస్ట్ మనకి నావీ ముంబైలోనే ఉంటుంది. ఆ తర్వాత రీజనల్ ఆఫీసెస్‌లో ఎక్కడైనా సరే ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో, ఎక్కడైనా మనం జాబ్ చేయడానికి సిద్ధంగా ఉండాలనమాట. సో, ఫ్రెండ్స్ ఇది మనకి ఐఐజీ నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. అప్లై చేసుకోవాలంటే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్, లేదా డైరెక్ట్‌గా అప్లై చేసుకోండి. ఓకేనా? ఇది ఇవాల్టి నోటిఫికేషన్. మరలా మరొక నోటిఫికేషన్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.